కండిషనల్ సెంటెన్సెస్లో భాగంగా జీరో కండిషన్, ఫస్ట్ సెకండ్ కండిషన్స్ తర్వాత థర్డ్ కండిషన్ చెప్పుకుందాం. ఈ థర్డ్ కండిషన్ ఎందుకు ఉపయోగిస్తామంటే గతంలో అంటే పాస్ట్లో జరగని పని గురించి డిడ్ నాట్ హ్యాపెన్ ఇప్పుడు ఊహాజనితంగా చెప్పడానికి, గతంలో జరగని పని గురించి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఊహాజనితంగా హైపోథెటికల్గా చెప్పడానికి ఈ కండిషన్ని ఉపయోగిస్తాము. థర్డ్ కండిషన్ స్ట్రక్చర్ చూస్తే ఇఫ్ ఉండాలి, తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే సబ్జెక్టు, హ్యాడ్, వెర్బ్, పార్టిసిపుల్ ఉండాలి. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ పాజిటివ్గా ఉండొచ్చు లేదా నెగిటివ్గా కూడా ఉండొచ్చు. హ్యాడ్ తర్వాత నాట్ ఉంటే నెగిటివ్ అవుతుంది. తర్వాత వుడ్ హ్యావ్ ఉండాలి, లేదంటే వుడ్ హ్యావ్ నాట్ నెగిటివ్ అయితే. తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ ఉండాలి. ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ప్లస్ వుడ్ హ్యావ్ ఆర్ వుడ్ హ్యావ్ నాట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్, ఈ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తే అది థర్డ్ కండిషనల్ సెంటెన్స్ అవుతుంది. ఈ థర్డ్ కండిషన్ ఎందుకు ఉపయోగిస్తామో చూద్దాం. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ వెల్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్. నువ్వు బాగా చదివి ఉంటే నువ్వు పాస్ అయి ఉండేవాడివి. ఇక్కడ ఆ సంఘటన అయిపోయింది, ఇంక జరగదు, కానీ ఇప్పుడు చెప్తాం. పాస్ట్ సంగతి ఇప్పుడు చెప్తాం. నువ్వు కానీ బాగా చదివి ఉంటే పాస్ అయి ఉండేవాడివి అంటే ఆయన చదవలేదు కాబట్టి ఫీల్ అయ్యాడు అని ఇప్పుడు ఊహాజనితంగా చెప్తాం. యాక్చువల్గా ఈ సంఘటన జరగలేదు, అతను చదవలేదు, పాస్ కాలేదు, కానీ ఎట్ ప్రజెంట్ ఏం చెప్తున్నాం? చదివి ఉంటే పాస్ అయి ఉండేవాడివి అంటున్నాం. అలా చెప్పడానికి థర్డ్ కండిషన్ యూజ్ చేస్తాం. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ ఈటన్ హెవీలీ ఐ వుడ్ హ్యావ్ నాట్ ఫెల్ సిక్. నేను దండిగా తిని ఉండకపోయి ఉంటే నాకు ఇప్పుడు జబ్బు వచ్చుండేది కాదు, నెగిటివ్గా చెప్తున్నాం అన్నమాట. అంటే పాస్ట్లో ఆ పని జరగలేదు, తక్కువగా తినడం అనేది జరగలేదు. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాము? అప్పుడు దండిగా హెవీగా తిని ఉండకపోయి ఉంటే ఇప్పుడు జబ్బు వచ్చుండేది కాదు అంటున్నాం. దే వుడ్ హ్యావ్ రీచ్డ్ బస్ స్టాండ్ ఇఫ్ దే హ్యాడ్ స్టార్టెడ్ ఎర్లియర్. వాళ్ళు బస్ స్టాండ్కి ముందుగా వెళ్ళి ఉండేవారు ఎప్పుడు వాళ్ళు త్వరగా బయలుదేరి ఉంటే. ఇట్లా చెప్పడానికి ఈ థర్డ్ కండిషన్ ఉపయోగిస్తాం. మనం మాట్లాడేటప్పుడు చూడండి, నువ్వు ఫోన్ చేస్తుంటే నువ్వు వచ్చిండేవాడిని కదా అంటాం. అంటే ఆయన ఫోన్ చేయలేదు, మనం రాలేదు, కానీ అంటే జరగని సంఘటన గురించి ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఈ థర్డ్ కండిషన్ ఉపయోగిస్తాము.